హాయ్ ఫ్రెండ్స్, చల్లపునుకుల కొరకు పిండి రుబ్బుకున్నాను. దాంట్లో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను బేకింగ్ సోడా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిలు 2, కొంచెం కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకున్న పావుగంట. చట్నీ కొరకు ఒక స్పూను వేరుశనగుళ్ళు వేగిన తర్వాత 4 స్పూన్లు పుట్నాల పప్పు వేసి అవి కూడా వేగాక పక్కన తీసుకుని ప్రక్కన పెట్టి 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కొబ్బరి ముక్క ఇవి చల్లారాక చట్నీ కొరకు పక్కన పెట్టానండి. ఇప్పుడు చూడండి చల్లారిపోయింది, చట్నీ చేసేసాను. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్ల పునుకులు వేసుకోవడమే. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి. అప్పుడు మంట మీడియం సైజులో పెట్టుకుని పిండి చిన్న చిన్నగా ఈ విధంగా బజ్జీల టైప్లో ఈ చల్ల పునుగులు వేసుకుని వీటిని తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే బాండీ చిన్నది కనుక ఎక్కువ వేస్తే మళ్ళీ అవి ఉడికినప్పుడు కొంచెం ఉబ్బుతాయి కనుక ప్లేస్ సరిపోదు. అందుకని కొంచెం తక్కువ వేసుకుని కింద అవి కొంచెం వేగిన తర్వాత అవే పైకి వస్తాయండి. అప్పుడు రెండు వైపు తిప్పుకొని మొత్తం అన్ని వైపులు కాలిన తర్వాత ఆయిల్లోంచి తీసి వీటిని టిష్యూ పేపర్లో ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుని టిష్యూ పేపర్ మీద వేసాను. ఉన్న ఆయిల్ కూడా టిష్యూ పీల్చేసుకుంటుంది కనుక. చూడండి చక్కగా కాలినవి టిష్యూ మీద వేస్తున్నాను. ఇప్పుడు చట్నీ తాలింపు కొరకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చూడండి రెండో ఆయి కూడా చల్ల పునుకులు వేగిపోతున్నాయి. ఇప్పుడు వేగిపోయినటువంటి తాలింపు చట్నీలు వేసానండి. చట్నీ అంతా కలిపేసి తాలింపు వాసన స్మెల్ గుమగుమలాడిపోతుంది, చాలా టేస్ట్గా ఉంది. చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయండి. బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుని హెల్తీగా తినడం చాలా బాగుంటుంది కదా. చూడండి సర్వ్ చేసుకోవడానికి కొంచెం ఉల్లిపాయలు కూడా ప్రక్కన పెట్టాను. చాలా టేస్ట్గా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకో.